చర్చిలోకి వచ్చి కూర్చున్న కొద్దిసేపటికి నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ మా చిన్నాన్నగారు, హీఈస్ 85. ఆ కాల్ చూసినప్పుడు ఫోన్ తీయాలా వద్దా పెద్ద ఆయన, కానీ చర్చిలో ఉన్నాను, ఫోన్ తీయలేదు. ఆ తర్వాత వారి కోడలు ఫోన్ చేసింది, తీయలేదు. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది, మీ చిన్నాన్నగారు చనిపోయారని. అప్పుడు ఈ వాక్యము దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. సంవత్సరము గడుచు కొలది నూతన సంవత్సరానికి వెళ్ళామన్నది మన ఆలోచన కదా. పాత సంవత్సరము గతించింది, క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళాము. కానీ వాక్యం ద్వారా ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, యు ఆర్ గెటింగ్ క్లోజర్. ప్రభువుకు దగ్గరగా చేరి ఆయన స్వరమును మరి స్పష్టంగా విని ఆయన కౌగిలిలో చేర్చబడే సమయం వచ్చింది. ఇది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. ఆయన్ని దేవుడు పిలిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. దాని విషయం నేను ఇక్కడే మాట్లాడడం లేదు. కానీ మనకు దేవుడు పరుగెత్తు కొలది, గురి యొద్దకు పరుగెత్తు కొలది స్వరమును స్పష్టముగా వినగలిగే సంవత్సరాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో నాకు పిలుపు వస్తే ఆయన కౌగిలిలో చేర్చబడి కన్నీరు తూడబడగలిగే సమయం ఇచ్చాడు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. అందరికీ ఒకేలాగా వినబడదండి దేవుని స్వరం. బాగా జ్ఞాపకం చేసుకోండి, అందరికీ ఒకేలాగా వినబడదు. ఇక్కడ నిలబడి ఒక వాక్యాన్ని మీకు ఇచ్చి వాక్యాన్ని ప్రకటించమంటే అందరూ ఒకే వాక్యాన్ని చెప్పరు. ఎందుకు? ఆత్మ నడిపింపు వేరు. అలాగే ప్రభువు అంత్య దినములలో నీతో మాట్లాడాలంటే నీకు ఆయనకు కలిగిన ఆత్మీయ అనుభవమును బట్టి మాట్లాడతాడే తప్ప అందరికీ ఒకే స్వరమును వినిపింప చేయడు. సౌలు క్రైస్తవులను చంపుచూ దమస్కు బయలుదేరాడు. సౌలు వెంబడి చాలా మంది సైనికులు ఉన్నారు, అందరూ గుర్రాల మీద ఉన్నారు. ఒక వెలుగు వారి మీద ప్రకాశించింది, ఒక శబ్దము వినబడింది. శబ్దం అందరికీ ఒకలాగా వినబడాలి. సైనికులందరికీ శబ్దం వినబడింది. సైనికులందరూ వెలుగును చూచారు. అందరూ గుర్రముల మీద నుండి క్రింద పడిపోయారు. కానీ సౌలుకు ప్రభువు కనబడ్డాడు. సౌలు శబ్దము స్థలములో దేవుని స్వరము విన్నాడు. కాంతి వారి మీద ప్రకాశించినప్పుడు వారు వెలుగులో ఉన్నామనుకున్నారు. కానీ పౌలుకు మాత్రం ప్రభువు కనబడ్డాడు. ఎంత పవర్ఫుల్గా కనబడ్డాడంటే క్రీస్తును చూడగానే అతని కన్నులకు పొరలు కమ్మెనంది బైబిల్లో. కళ్ళు మూతపడ్డాయి, కన్ను తెరచి చూడలేకపోయాడు. ఎందుకనగా నా ప్రభువును చూచిన కన్నులు నా మనస్సులో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. ఫిజికల్ థింగ్స్ని చూడడం కాదు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, ఆది నీవే, అంతము నీవే, నిన్ను చూడగలిగే కన్నులు నాకు ఇవ్వయ్యా. ప్రభువును యూ కెనాట్ సీ విత్ యువర్ నేకెడ్ ఐస్. ఈ కన్నులతో చూడలేమండి. యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనతో ముగ్గురే వెళ్ళారు పైకి. ఆ ముగ్గురు వారు ఉండగానే ప్రభువు రూపాంతరము చెందాడు. ఏ చాకలియు చలువ చేయలేనంత తెల్లని వస్త్రములు ధరించుకున్నాడు. ఎవరు ఆయన్ను చూడలేరండి. కానీ మీరు పాత బైబిల్స్లో చూడండి, అక్కడ ఏముంటుందంటే ఆ ముగ్గురిని ఆత్మవశుడు చేసుకున్నాడట దేవుడు. వారికి దర్శనమిచ్చాడు. దర్శనములో యేసును చూచారు. కళ వేరు, దర్శనం వేరు. చాలామందికి తేడా తెలియక కళని దర్శనం అనుకుంటారు. కళ అనగా నీవు నిద్రించుచుండగా నీవు చూచేటువంటిది. అది సత్యము కావచ్చు, అబద్ధము కావచ్చు.
దర్శనమనగా నేను ఇక్కడ నిలిచి ఉండగానే నేను ఆత్మవశుడనై నా కన్నులు తెరవబడి ఆత్మలో ప్రభువును చూడగలుగుట, లేక ప్రభువు నాకు చూపించు దానిని చూడగలుగుట. అది ఆత్మకు సాధ్యం, నాట్ టు యువర్ బాడీ, నాట్ యువర్ నేకెడ్ ఐస్. పౌలు ఆత్మవశుడయ్యాడు. యేసుతో రూపాంతరపు కొండ మీదకి వెళ్ళబడిన వారు ఆత్మవశులయ్యారు. ఇక్కడ పౌలు క్రీస్తును చూచాడు, అక్కడ వారు రూపాంతరము చెందిన యేసుని చూచారు. పౌలు అడుగుతున్నాడు, నీవెవడవు, నీవు హింసించుచున్న యేసు. మాట కాదండి ఇది, పౌలు మాటను కాదు వినింది, ద లైఫ్ ఆఫ్ జీసస్, ద లైఫ్. యేసును ఆయన జీవితం అంతటిని కన్నులారా చూచి హీ బికేమ్ ఎన్ అపోజల్, అపోస్తలుడుగా మారాడు. నీతో మాట్లాడాలనుకుంటున్నావా దేవుడు? ఏమని మాట్లాడతాడు అనుకుంటున్నావు? నా ప్రియ కుమారుడి, నా ప్రియ కుమారుడు అంటాడు అనుకున్నావా? ఆ మాటలు ఇక్కడ రావు. ఒక్కొక్కరి అనుభవాన్ని బట్టి ఒక్కొక్కరితో మాట్లాడతాడు. చిన్న ఉదాహరణ, ప్రకటన 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం. ఎఫెసు సంఘముతో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఆ సంఘముతో మాట్లాడేటప్పుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం ఫోన్ చేస్తే అవతల వాళ్ళు మన నెంబర్ ఫీడ్ చేసుకున్న ఆ నెట్ ప్రాబ్లం బట్టి మన పేరు రాదు, ఒకటి నెంబరే వస్తుంది. ఆ నెంబర్ వాళ్ళకు గుర్తుండదు. హలో ఎవరండి అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనం చెప్పుకోవాలి. మనము ఆయనను ఎరిగిన వారమైనను ఆయనను గుర్తించలేని బలహీనతలో ఉన్నప్పుడు ప్రభు తను నీకు చెప్పుకుంటాడు. ఏమని ఇక్కడ చెప్తున్నాడు? ఈ సంఘానికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. దాని అర్థం ఏంటంటే, నేనెవరినో తెలుసా ఎఫెసు సంఘమా? సంఘముల మధ్య సంచరించువాడను, దేవదూతలను నా చేత బిగించిన వాడను. ఐ నో యువర్ లైఫ్. అది అక్కడ ఆయన చెప్పేది. నిన్ను గురించిన వివరములన్నీ దేవదూత నాకు చెప్పాడు. నీవు ఉన్న సంఘము యొక్క స్థితిగతులను నేను ఎరిగిన వాడను. అది ప్రభు అంటుంది. ఎందుకు ఆ సంఘముతో అలా మాట్లాడాల్సి వచ్చింది? వాట్ వాజ్ ది నేచర్ ఆఫ్ దట్ చర్చ్? ఆ సంఘం యొక్క అనుభవాలు ఏంటి అంటే, అక్కడ అంటాడు, నీకు నేనంటే భయం, ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ మొదటి ప్రేమను మరచితే. నువ్వు నన్ను నమ్ముకున్నప్పుడు నీకున్న విశ్వాసం ఏమైంది? ఇప్పుడు మనకు తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి. కొత్త చీపురు బాగా ఊడ్చుద్దంట. షోడా శబ్దం చేస్తుంది, షోడాను కొట్టినప్పుడు చూసారా? అదే దానిలో గ్యాస్ లేకపోతే. క్రైస్తవులు కూడా శరీర సంబంధమైనటువంటి రోషము, ఉక్రోషం ఉంది దేవుని నమ్ముకున్నప్పుడు. ప్రభువునందు సంపూర్ణులు కాలేక దినములు గడుచుకొలది విశ్వాస విషయంలో వెనుకడుగు వేస్తుంటారు, బలహీనపడుతుంటారు. దేవుని బిడ్డ శరీర సంబంధంగా అలవాట్లు ఉంటాయి కొంతమందికి, సిగరెట్టు, లేకపోతే మందు, లేకపోతే సినిమాలు, ఇలాంటివి. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే వారు అనుకుంటే వాళ్ళని జయించగలరు. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన బాగా సిగార్స్ చుట్ట తాగుతాడు. ఆయనకు మానాలని అనిపించినప్పుడు ఆ మనసు నిశ్చయతను కలిగి 10 తాగే వ్యక్తి 8, 6, 5 తర్వాత హాఫ్ చేసుకొని తాగడం, తర్వాత మానేయడం. ఒక బలహీన అలవాటుని మానడం ఈజీ, కానీ వేషధారి అనుభవాన్ని మానడం కష్టం. పైకి దేవుని నమ్మిన వారి వలె నటించుచు మనస్సులో బలహీనమైన అనుభవాలు కలిగిన వాడు ప్రభువులో సంపూర్ణుడు కాలేడు. ఇక్కడ అంటాడు, నువ్వు నీ కష్టము నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు దుష్టులను సహింపలేవని నాకు తెలుసు. అయినను
నీ మీద నేను ఒక నేరం మోపాలి. మొదటి ప్రేమ ఎక్కడా? చిన్న విషయమే కదా, అంత ప్రేమ లేకపోతే నష్టం ఏంటని నువ్వు నేను అంటావేమో. ప్రభువు దాన్ని ఏమని పిలిచాడో తెలుసా? నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. అంటే మొదటి ప్రేమను మరచడానికి అర్థం ఏంటంటే విశ్వాసమందు మట్టి కరుచుట, భ్రష్టత్వం. రెండో సంఘము స్మరణ. ఈ సంఘముతో మాట్లాడుతున్న ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతేనే గాని ఇదిగో బ్రతికిన వాడను. రెండవ సంఘంతో తన క్యారెక్టర్ చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, ఆదియు నీవే, అల్ఫయు నీవే, అంతము నీవే, ఒమేగయు నీవే. నేను మృతుడనైతిని కానీ ఇప్పుడు బ్రతికి ఉన్నాను. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఆ సంఘము ప్రభువును నమ్మినందుకు కష్టాలు పడుతుంది, దుఃఖం పడుతుంది, అందరు అవమానిస్తున్నారు. ఆ సంఘముతో ప్రభు అంటాడు, 10 దినములు నీకు శ్రమ కలుగును, భయపడొద్దు. 10 days నీకు శ్రమ వస్తుంది, భయపడొద్దు. మరణము వరకు నమ్మకముగా ఉండుము. అక్కడ ఒక నెంబర్ వేసి రాస్తాడు, ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. నువ్వు బలహీన పడుతున్నావేమో శ్రమ వచ్చినందుకు, నేను మరణించిన వాడనైనా ఇప్పుడు బ్రతికిన వాడను, పునరుద్ధానుడను, నేను నీకు మాటిస్తున్నాను, భయపడొద్దు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మూడవ సంఘము పెర్గము సంఘం. ఆ సంఘముతో ఆయన పరిచయం చేసుకుంటూ, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు నీతో చెప్పు సంగతులేవనగా. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను ఒకసారి విన్నాను. కత్తికి 2 వైపులా పదునుండడం కాదు 2 అంచులు గల ఖడ్గం అంటే. మధ్యలో పిడికిలు ఉంటుంది, ఇటు కత్తి ఇటు కత్తి. నిన్ను పొడిస్తే అది నీకు తగులుతుంది, నన్ను పొడుచుకుంటే అది నాకు కూడా తగులుతుంది. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం కాదండి, దాన్ని నేను పాటించకపోతే ఆ శిక్ష నా మీద కూడా వస్తుంది. ప్రకటించుట గొప్ప విషయం ఏమీ కాదు, ఎవడైనా ప్రకటిస్తాడు. పాటించుట నేర్చుకోవాలి. క్రైస్తవుడు కూడా ప్రభువును గుర్చిన విశ్వాసము చాలదు, విశ్వాసము కలిగి క్రీస్తును కనపరచగలుగుట నేర్చుకోవాలి. నిన్ను గురించి నువ్వు గొప్పగా ఉండొచ్చు, చెప్పుకోవచ్చు, కానీ నిన్ను గొప్ప చేసిన వారిని గురించిన మాట సాక్ష్యంగా లేకపోతే. ఎందుకు ఈ మాట ఈ సంఘంతో చెప్పాల్సి వచ్చిందంటే, వారు ఒక దేవుని భక్తుణ్ణి చంపారు దేవుని ఆలయములోనే. వారి మీద నింద మోపుతున్న ప్రభు అంటాడు, జ్ఞానాన్ని నమ్మినంతగా నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలేదు, నికోలాయితుల బోధనను అనుసరిస్తున్నావు. ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బోధ నువ్వు చేసా. అంటే దేవుని బిడ్డలను హింసించుట, హేళన చేయుట, అవమానపరచుట నీకు ఇష్టం. నీ బుద్ధి ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డలను ఎంతగా అవమానిస్తే నీ హృదయంలో అంత సంతోషం కలుగుద్ది. అందుకే నేను నీతో చెప్తున్నాను, నేను సామాన్యమైన దేవుడను కాను, వాడి గల 2 అంచులు గల ఖడ్గము, నేను నీతో యుద్ధము చేస్తాను. ఏం యుద్ధం చేస్తాడండి? దేవుడు యుద్ధం చేయాల్సిన పని లేదు. బైబిల్లో ఏముందంటే, ఆయన తన నోటి మాట చేత అపవాదిని దహించగలడు. ఆయన మాట ఇస్తే భూమి మహావేంద్రముతో లయమైపోవును అంటాడు. మరి దేవుని బిడ్డలను ఆయన శపించలేడా? అలా కాదు. అక్కడ ఏమంటాడంటే, నేను నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నీతో యుద్ధం చేస్తాను. ఆయన చేసే యుద్ధం ఏంటంటే, తన నోటి మాటతో యుద్ధం చేయడం అంటే అర్థం ఏంటి? నీ క్రియలను నీకు చూపించి నిన్ను శిక్షకు అప్పగించుట. నువ్వు అనుకోవచ్చు నీతిమంతుడను నీతిమంతురాలనని. ప్రభు తన నోటి మాటతో నీ పాపమును చూపించి నేను శిక్షకు అప్పగిస్తాను. అందుకే అంటాడు, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము. 4వది తుయితైర సంఘం. ఆ సంఘముతో ఆయన పరిచయం చేసుకుంటూ, అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. కన్నులు అగ్నిజ్వాల, పాదములు అపరంజి, దేవుని కుమారుడు. ఎందుకు సంఘానికి అలా పరిచయం చేసుకోవచ్చు అంటే, ఆ సంఘము ఒక బలహీనమైనటువంటి విశ్వాసములో కొనసాగుటకు బలహీన బోధలు చేసే ఒక స్త్రీని వారి మధ్య ఉండనిచ్చిందంట.
యెజెబెలు స్త్రీని నీ మధ్య ఉండనిచ్చుచున్నావు, అది పాపమును బోధించుచున్నది, వ్యభిచారమునకు దేవుని బిడ్డలను అది ప్రేరేపించుచున్నది. నువ్వు దాన్ని నీతో ఉండనిచ్చావు, అది నీ తప్పు. అందుకే దేవుడు అంటున్నాడు అగ్ని జ్వాల వంటి కనులు. అంటే అర్థం ఏంటంటే ఐ కెన్ సీ యూ ఇన్ అండ్ అవుట్. నువ్వు పరిశుద్ధుని అనుకుంటున్నావేమో, నీ బాహ్యమైన జీవితాన్ని చూడగలను, నీ అంతరంగాన్ని చూడగలను. ఐ కెన్ సీ యూ ఇన్ అండ్ అవుట్. అపరంజి వంటి పాదములు గలవాడంటే అపవిత్రత ఉన్న స్థలంలో కాళ్ళు పెట్టాడు. హీఈస్ హోలీ. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇక్కడ ప్రభు ఉన్నాడు, కానీ నీ బ్రతుకులో నిలువబడి ఉన్నాడా? నీ జీవితంలో నిలువబడి ఉన్నాడా? కెన్ యూ ప్రౌడ్లీ సే మై లార్డ్ లివ్స్ ఇన్ మీ? ఒకవేళ నీలో నివసిస్తే నీ జీవితంలో మార్పేది. నువ్వు మారవు, బట్ యూ స్టిల్ సే గాడ్ ఈజ్ ఇన్ మీ. తీతు పత్రిక చూడండి ఒకసారి. తీతుకు ఫిలెమోనుకు ముందు తిమోతి తర్వాత తీతుకు మూడవ అధ్యాయం. తీతుకు 3వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను, నేను బాగా గమనించండి. తీతుకు 3:4 నుంచి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, నెక్స్ట్ మాట చదవండి నాతో, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించాడు. బాప్తిజం పొందుకుంటే చాలదండి, పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని ఇవ్వాలి. అది ప్రభు చెప్పేది. నూతన స్వభావం ఉందా నీలో? ఇంకా స్వనీతి బ్రతికి ఉందా? నేను, నాది, నా ఇష్టం, నా క్రైస్తత్వం అనేది ఉంటే నీలో నూతన స్వభావం రాలా. నీ మాటలలో, నీ క్రియలలో క్రీస్తు కనబడాలి. ఏ క్రీస్తు? స్వస్థపరిచే క్రీస్తు కాదు, సిలువ వేయబడిన క్రీస్తు కనబడాలి. అందుకే ఆ సంఘానికి ప్రభు చెప్తున్న తను ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను అపరంజి వంటి పాదములు గలవాడు. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘం, ఈ సంఘానికి ఏం పరిచయం చేసుకుంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఎంత చక్కటి పరిచయం అండి. దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడును, ఆత్మస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఎందుకు అంత చక్కటి పేర్లు ఆ సంఘానికి చెప్పాడంటే, ఆ సంఘము తనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని సహనముతో ప్రభువు వచ్చు పర్యంతము తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. అక్కడ అంటాడు 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. నీ కిరీటాన్ని ఎవడు దొంగిలించనివద్దు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నేను వచ్చు వరకు నమ్మకముగా ఉండు. క్రైస్తవుల విశ్వాసం ఏ రోజుకు ఆ రోజే. పొద్దున స్టార్ట్ అయితే సాయంకాలానికి ఎన్ని నిందలేస్తుందో, ఎన్ని బలహీనతలను కలిగి ఉంటుందో. ప్రభు అంటున్నాడు, నాకు కావాల్సింది ఆ లైఫ్ కాదు, గాయమును ఓర్చుకుంటూ ప్రేమను కనుపరిచే అనుభవం కావాలి. యేసయ్య వీపు దున్నబడిందంటండి. వీపు దున్నబడింది నాగలి చేత భూమిని దున్నినట్లు. ఆయన ముఖము శిలగా మారింది, ఎందుకంటే పిడిగుద్దులు గుద్దారు. ఆయన గడ్డము చెదిరిపోయింది, ఎందుకంటే ఆయన గడ్డపు ప్రక్కలను పెరికి వేశారు. బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను, ఎవరి దయ కోసం చెప్పట్లేదు. ఆయన ముఖము తడితడిగా ఉంది, ఎందుకు?
మనుష్యులు ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేయుట వలన ఆయన చేతులు కాళ్ళు గాయములతో కొట్టబడ్డాయి. అయినా కూడా ఆయన ఏమని అంటున్నాడో తెలుసా? అంత శ్రమపడినను శిలువ మీద వేలాడుచున్న ప్రభు ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. శిలువ వేయబడిన క్రీస్తును చూపించడం అంటే ఇది. అంతేగాని అవతలోడి శిక్షణ కొరకో వాడికి ఏదో తీర్పు జరగాలని ప్రార్థన చేయడం కాదు. నిన్ను ప్రేమించు వారిని ప్రేమించుట గొప్ప విషయం కాదండి. నిన్ను ద్వేషించు వారిని ప్రేమించుట గొప్ప విషయం. ఎలా ప్రేమిస్తావు నన్ను ద్వేషించిన వారిని? నన్ను ద్వేషించు వారి యొద్దకు వెళ్ళి నా ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడని ఆ ప్రభువును నా బ్రతుకులో చూపించుట శత్రువులను ప్రేమించుట. సమయం ఎక్కువ లేదు. తర్వాత లవోదికీయ సంఘం. ఈ సంఘముతో ఇది 7వ సంఘం. ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఆమేన్ అనువాడు. తదాస్తు దేవతలు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ మన బ్రతుకును చూచిన ప్రభు అంటాడు, కలుగునుగాక. ఆమేన్. నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు, ఆది నుండి ఉన్నవాడు చెప్పేది ఏంటంటే, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు. నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఆ సంఘానికి ప్రభు చెప్పిన మాటలు. నువ్వు చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, కానీ నులివెచ్చనగా ఉన్నావు. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. రాత్రి 7 సంఘాలకు ఇచ్చే బహుమానాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 7 సంఘాలతో దేవుడు తను పరిచయం చేసుకున్న మాటలను వింటున్నాం. ఇంతకీ దేవుడు వస్తే, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. నువ్వు దేవునికి దగ్గరగా వెళ్తున్నావు. 1 year నువ్వు దేవునికి దగ్గరగా పరుగెత్తావు. ప్రభువు నీ ఎదుటికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన నిన్నేమని పిలుస్తాడు? నీకేమి స్వరం వినబడుతుంది? ఎఫెసు సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? స్ముర్న సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? పెర్గము సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? తుయతైర సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? సార్దిస్ సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? లవోదికీయ సంఘంతో మాట్లాడింది వినబడుతుందా? ఈ 7 సంఘాలలో నువ్వు ఏ సంఘములో ఉన్నావు? ఏ సంఘ క్యారెక్టర్తో నువ్వు ఉన్నావు? దేవుడు తను నీకు పరిచయం చేసినప్పుడు ఏమని పరిచయం చేసుకుంటాడు? ఎలీషా, నేను ఒక్కడనే దేవుని బిడ్డను అనుకుంటే దేవుడు అన్నాడు, నాకు 7,000 మంది బయలును ఒక మొక్కని వాళ్ళు ఉన్నారయ్యా అన్నాడు. నన్ను తీసేసుకో ప్రభు అంటే, సరే వచ్చేయి, నువ్వు చేయకపోతే నాకెవరు పనులు చేయరా? ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డ, నేను దేవుని పని సరిగా చేయలేదనుకో, ఒక్క దెబ్బ కొడితే నేను మాయమైపోతాను. అయ్యో ఈ పని ఆగిపోదండి. దేవుని పని ఎవడూ ఆపలేడు. ఈ చిన్న పిల్లలు స్తుతించడం మానేస్తే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు దేవుడు. గ్రిప్సన్ పని చేయకపోతే గ్రిప్సన్ స్థానంలో అలాంటి కంటే గొప్పవారిని ప్రభు నిలబెట్టగలడు. మీరు దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఘనతను పొందుకోలేడా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నెరవేర్చకపోతే దేవునికి ఏమైనా లాస్ జరుగుతుందా? ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఎన్నిసార్లు బలహీనపడినా నన్ను గద్దించో గాయపరచో మరలా వాడుకుంటున్నాడు. అది దేవుని ప్రేమ గొప్పతనం, నా గొప్పతనం కాదు, నా విశ్వాసం కాదు, నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు. ఇట్ ఈస్ గాడ్ లోన్. ఆయన మాత్రమే కార్యము చేయవాడు, స్తుతించబడవలసిన. ఇంతకీ ఇక్కడ ఆయన వస్తున్నాడు కదా, నేనేం చేయాలి? ఇప్పుడు ముగించబోతున్నాను. నా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన క్రమమైన వాడు. ప్రతి వ్యక్తిని అదే క్రమంలో కలుసుకోవడానికి ఇష్టపడతాడు. ప్రభువు నిన్ను ప్రేమించి నీకు అప్పగించిన క్రమములో నువ్వు నడిస్తే నిన్ను ఘనంగా ఉంచుతాడు. మరి నేనేం చేయాలి? ఆయన వస్తున్నాడు కదా, నేనేమి చేయాలి? మనకి ఇక్కడ చక్కటి మాటలు
దేవుడు రాయించాడు. నాకు సమయం ఎక్కువ లేదు కనుక నేను ఒక మాట మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. 100వ కీర్తనలు అంటాడు, ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను. నా ప్రియుడు ఎక్కడున్నాడో ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇది ఈరోజు సంఘానికి 2025వ సంవత్సరము జనవరి 1వ దినమున సంఘమునకు దేవుడు నేర్పుతున్న బోధ ఏంటంటే, గో అండ్ ఫైండ్ హిమ్. వెళ్ళు, వెదకి ప్రభువును కనుగొను. ఎక్కడున్నాడని వెతకాలి. అడిగేవా ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య ఎక్కడున్నాడు, ఎక్కడికి పోయి వెతకను? 1వ అధ్యాయము పరమగీతం 1వ అధ్యాయం. పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించు, ఎక్కడున్నావు యేసయ్యా, నేను ఎక్కడికి రావాలి, నీ కౌగిలిలో నేను ఎక్కడ దాగుకోవాలి? ప్రభు అంటున్నాడు, ఇంతకుముందు చాలామంది నడిచి నా దగ్గరికి వచ్చారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ వచ్చారు. ఆ అడుగు జాడలను పట్టుకొని రా. వాక్య ప్రకారము ప్రవర్తించు, ఇది దాని ఉద్దేశం. సొంత జ్ఞానంతో వద్దండి. నువ్వు సొంత జ్ఞానంతో ఎంత ప్రయత్నించినా ప్రభువును హత్తుకోలేవు. కనబడినట్టే ఉంటాడు, దొరకడు. పాతాళంలో బాధపడుతున్న ధనవంతుడు అన్నాడు, లాజరు ఎదురుగా కనబడుతున్నాడు కదా, పంపించయ్యా, నీళ్లు దాహమవుతుందంటే అబ్రహాం అంటాడు, మన మధ్య అగాధం ఉన్నది, నువ్వు రాలేవు, అతడు రాలేడు. ప్రభు దూరంగా కనిపిస్తూనే ఉన్నాడు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకంటే స్వనీతి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే వాక్యమును వెంబడించాలి. వాక్యానుసారముగా అడుగు వేసినప్పుడు నీకు తెలియకుండానే నీవు వేసిన అడుగు ప్రభుని చేతిలో ఉంటుంది. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. సో నూతన సంవత్సరంలో ప్రభు నీతో ఏమంటున్నాడంటే, స్వరము వినబడుతున్నది, ప్రభు వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడో తెలుసా? స్లోగా కాదండి, అది కూడా చెప్తాను నేను. 2వ అధ్యాయము పరమగీతం 2వ అధ్యాయము 8వ వచనములో మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది. గంతులు వేయుచు, కొండల మీదను ఎగసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుస్తున్నాడు. గోడకు వెలిగా అంటే ఇంటి బయటని కాదు. బైబిల్లో భాషకు అర్థం ఏంటంటే, బలిపీఠము దాటి వాకిలి దగ్గర నిలబడి ఉన్నాడు. ఇట్ టేక్స్ హిమ్ 1 సెకండ్ టు క్రాస్ ది గేట్. ఆయన దాటితే 2వ రాకడ. దానికి ముందే నువ్వు సిద్ధపడి సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడాలి. నూతన సంవత్సరం అనగా ప్రభుని స్వరమును వినుట, ప్రభుని పరిశుద్ధమైనటువంటి కన్నులతో చూచుట, ప్రభుని కౌగిలిలో దాచబడట. దాని కొరకు వాక్యానుసారమైన జీవితంలో మనల్ని సిద్ధపరచుకున్నట. దేవుని స్వరం నీకేమని వినబడుతుందో ఒకసారి పరీక్షించుకో. ఏ పేరుతో ప్రభువు తను తాను నీకు పరిచయం చేసుకున్నాడో ఒకసారి తల వంచి కళ్ళు మూసుకొని, నీవు నీ దేవుని ఎదుట ఏమై ఉన్నావో పరీక్షించుకొని ప్రభువుకు నిన్ను ప్రతిష్ఠించుకో.